సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏంటి మరి ఎన్ని మహానుభావులు చాలామంది ఉన్నారు. నాకెందుకు అని కూర్చున్నవాడు అసమర్థుడు. పోరాటం చేయాలి, తప్పు జరుగుతున్నప్పుడు అందరూ ఏకం కావాలి, అప్పుడు ఏదైనా సాధించగలం. సినిమా తీయాలని నా ఒక్కడి వల్ల ఎటవుతుంది? 10 మంది ఆర్టిస్టులు ఉన్నారు. 10 మంది అంటే ఆ సినిమాలో 10 మంది కావాలనుకున్నాడు, 10 మంది 5 మంది కావాలనుకున్నాడు, 5 మంది ఆర్టిస్టులు కావాలి, ఒక డైరెక్టర్ కావాలి, ఒక టెక్నీషియన్ కావాలి, ఒక రకరకాల వీళ్ళందరూ ఉండి అందరూ కలిసికట్టుగా చేస్తేనే ఒక సినిమా తయారవుతుంది. అది దర్శకుడు బ్రహ్మాండంగా నడిపించాలి. అప్పుడు ఏదైనా సమాజంలో కానీ సినిమా కానీ నువ్వు అనుకున్నట్టు జరుగుతుంది. అంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మంచిని చెప్పాలి అని అంటే కనుక ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ అంతా ముందంతా చూపించి సినిమా లాస్ట్లో అందులో ఉండే ఒక మోరలో ఒక నీతో చూపిస్తారు. కానీ మీరు సినిమా అంతా ఒక మంచిని, సొసైటీలో జరిగే ప్రతి చెడుని మీరు చూపించుకుంటూ పోతే ఇది కమర్షియల్గా హిట్ అవుతుందా అనేది నా ప్రశ్న. గ్యారంటీగా కమర్షియల్గా హిట్ అయ్యే సినిమా ఇది. ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య వచ్చే పిక్చర్స్ వేరు, ఈ కథ వేరు. సార్, మన ప్రజలు కానీ యూత్ కానీ కొన్ని కథలను ఇష్టపడతారు. అవును సార్. ముద్దులే కాదు, కౌగులింతనే కాదు, బట్ ఎక్కువ ముద్దులు కౌగులింతనే ఇష్టపడతారు. ఆ ముద్దులు కూడా పెట్టించాను. 2 అమ్మాయిల ముద్దులు కౌగులింతలు అంటే తక్కువగానే, ఎక్కువ కాదు సార్. అంటే యూత్ కోసం అని కాదు, ఆ సీన్లో ఆ అవసరం వచ్చింది, అది కూడా చేయించేశాను. ఇంట్లో అందరూ కోపడ్డారు. మీ కోపం అలా ఉంచుకొని నేను చేయాలనుకున్నాను, డైరెక్టర్కి ఇష్టమైంది. సినిమా అది తప్పుగా కాదు, తప్పుగా చూపించాను నేను. సినిమాలు ముద్దులు పెట్టించాలని కాదు. మరి 100 సినిమాలు చదువుతున్న 99 సినిమాల్లోనూ ముద్దులు ఉన్నాయి, ఇండైరెక్ట్ డైలాగులు ఉన్నాయి. దీనిలో కూడా ఇండైరెక్ట్గా ఒక సీన్లో 2 సీన్లో ఉండొచ్చు. ఏది అని లేకుండా మనం ఏమైనా శ్రీరామచంద్రుని సినిమా తీస్తున్నావా, భగవద్గీత తీస్తున్నావా, రామాయణం తీస్తున్నావా, హరిశ్చంద్ర తీస్తున్నావా? కాదుగా. సొసైటీలో జరుగుతున్న అన్యాయాన్ని ఏదైతే చూపించడానికి ఒక మంచి చిత్రం, ఫ్యామిలీ హ్యాపీగా సినిమా చూడవచ్చు. ఎస్, నువ్వు నీ బిడ్డలతో హ్యాపీగా సినిమాకి వెళ్ళి ఒక మంచి చిత్రం చూశాను అనిపిస్తుంది. జుగుప్సాకరటువంటి సన్నివేశాలు లేవు. 11వ శతాబ్దంలో గద్యం. నేను ప్రక్కడికే వస్తున్నాను సార్. చెప్పాము. ఇళయరాజా గారి చేత మీరు ఆ గద్యం పాడి వినిపించినప్పుడు ఆయనే అమ్మ బాబోయ్ దీనికి నేను సంగీతం ఎలా సమకూర్చగలను అని అన్నారు ఆయన ఆ వీడియోలో. నిజంగా అలాంటి గద్యం మీకు ఎక్కడ దొరికింది అసలు? ఈ మన వాళ్ళు ఎవరో చెప్పారా మరి, చూస్తే ఆ హిస్టరీ తీస్తే ఇప్పుడు గద్యం కనిపించింది. దాని ముందు రాయించి నేను బైహార్ట్ చేశాను. సినిమాలో పెట్టాలని కాదు. జయ జయ మహావీర, జయ జయ మహావీర, మహాధీర ధౌరేయ, దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిక నిర్వద మహాత్య, దశవదన దమిత దైవత పరిషద్ అభ్యర్థిత దాశరథి భావ, దినకరకుల కమర దివాకర. ఇట్లా ప్రాక్టీస్ చేశాను. ఎక్కడైనా సభలో మాట్లాడేటప్పుడు మాట్లాడచ్చేద్దామని. అది ఆటోమేటిక్గా ఐడియా వచ్చింది. దర్శకుడు చెప్పాను, విష్ణువు చెప్పాను, అలా బాగానే ఉంది, మరి ఎట్లా అడుగుతాను రా ఇళయరాజా గారు. నేను అడిగాను. బాబుగారు ఆయన పెద్ద జోక్ చేస్తూ ఉంటాడు. ఆయన సాక్షాత్కారం ఏంటి, బాబుగారు ఇది ఎలాగా మీరు పాడుతారా అని. ఏం పాడితే మీరు ఎందుకండి అన్న జోక్ చేశారు. రాహుల్ 5-6 మంది దగ్గర పాడించాం, కుదరలేదు. రాహుల్ నంబియారని మలయాళీ అతను చేత పాడించాం. సాంస్క్రిట్లో వాళ్ళు పండిట్లమ్మా, మలయాళం వాళ్ళకు ఉన్నటువంటి పట్టు మనకు తక్కువ అని నా అభిప్రాయం. అవును సార్. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో పేజీల గ్రాంధికంలో లేదంటే ఇప్పటి ప్రజెంట్ వాడుక భాషలో ఉన్న డైలాగ్స్ సింగిల్ టేక్లో చెప్పగలిగే వాళ్ళు, ధారాళంగా తెలుగు అటు గ్రాంధికం మాట్లాడగలిగే వాళ్ళు అతి తక్కువ మందిలో ఎన్టీ రామారావు గారు, తర్వాత మీరు, మీ కుటుంబ సభ్యులు వరుస పెట్టి చూస్తే ఆ డైలాగ్స్ని కొంతమంది మాత్రమే చెప్పగలరు అనే గొప్ప పేరు సంపాదించుకున్నారు. నిజంగా సచ్ ఏ లెజెండరీ పర్సన్. అది ప్రజలు ఇచ్చినటువంటి ఆశీస్సులు, ప్రజలు నాకు ఇచ్చారా చెప్పగలిగేదానికి స్ఫూర్తి చాలామంది ఉన్నారు. అది ప్రాక్టీస్ చేశాను. డైలాగ్ చెప్పలేమన్నారు, చెప్పగలిగాను.
భాష తెలియదన్నారు, భాష తెలుసు అన్నాను, చదువుకోలేదన్నారు, చదువుకున్న వాడినే నిరూపించాను. అంటే దాని అర్థం చదువుకుంటేనే తెలివితేటలు వస్తాయా, చదువుకోకుండానే తెలివితేటలు వస్తాయి? అర్థమైందా? కాబట్టి చదువు ముఖ్యం అనుకో. ఆ విధంగా భాష మీద కమాండ్ తెచ్చుకోవాలనుకొని ప్రాక్టీస్ చేశాను. సినిమా గురించి మాత్రమే అని నన్ను రిస్ట్రిక్ట్ చేసేసారు. కానీ యాక్చువల్లీ నేను నా ఇంటర్వ్యూలో మోహన్ బాబు గారిని ఎలా చూపించాలనుకున్నానంటే, ఈ రోజున మోహన్ బాబు గారు అందరికీ తెలుసు. ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి, లేదంటే ఇంత సంపాదించారు, పిల్లలు ఇంత సెటిల్ అయ్యారు. మీరు అక్కడ కూర్చున్న ఒక పర్వతం మీద కూర్చున్న వ్యక్తి మాత్రమే సొసైటీకి అంతా తెలుసు. నేను ఈ స్థాయికి రావడానికి మీరు ఎంత కష్టపడి పైకొచ్చారనేది నా ఇంటర్వ్యూలో నేను చూపించాలనుకున్నాను. మరి నన్ను మాత్రం రిస్ట్రిక్ట్ చేసేసారు. యాజ్ ఆన్ టుడే మీరు ఒక అహంభావి అని, ఒక అహంకారి అని అనుకుంటున్న చాలామందికి మీరు ఎంత కష్టపడితే ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారని చూపించాలనుకున్నాను. నా కష్టాలు చెబితే నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతావు, ఏం చేస్తావు, చచ్చిపోతావు. అటువంటి కష్టాలు పడ్డాను.